అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 11వ భాగం. అనుకోని పరిస్థితుల్లో సుగంధికి తన బావ సంతోష్కి పెళ్లి జరిగిపోయింది. మరోవైపు మైథిలి రేవంత్తో కలిసి అతని ఊరికి చేరుకుంది. ఆ రోజు రేవంత్ కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క ఆడపిల్ల పెళ్లి. చిన్నాన్న కూతురైనా సరే రేవంత్కి సొంత చెల్లిలానే పెరిగింది. ఒకే ఒక్క ఆడపిల్ల అవ్వటం వల్ల ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఖాళీ సమయం ఉన్నప్పుడు రేవంత్తో కలిసి గ్రామాన్ని చూడటానికి వెళ్తోంది మైథిలి. ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటానికి అది కూడా ఓ కారణమైంది. రేవంత్ పాటలతోటి మైథిలి ఆటలతోటి ఆ పెళ్ళంతా సందడిగా సాగిపోయింది. పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు తన సొంత కూతుర్నే పంపించినట్టుగా రేవంత్ తల్లి బాధపడింది. ఆమె కన్నీళ్లని తుడుస్తూ ఆమెకి తోడుగా నిల్చుంది మైథిలి. పెళ్ళైపోయిన మరుసటి రోజు మైథిలి తన స్నేహితులతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ ఊర్లో ఉన్న 2 రోజులు మైథిలి చాలా సంతోషంగా గడిపింది. ట్రైన్లో వస్తూ ఉండగా 2 రోజుల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంది. హైదరాబాద్ నుండి రేవంత్తో వెళ్ళిన రోజే ఆ ఊరిని మొత్తం తిప్పి చూపించమని అడిగింది. అక్కడి వాతావరణం, పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. రేవంత్ మిగతా స్నేహితుల్ని కూడా తీసుకురావటానికని వెళ్ళాడు. అందరూ బాగా అలసిపోవటంతో రామంటూ చేతులెత్తేశారు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే వెంటనే చూడాలనుంది. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? మైథిలి మరింత ప్రతిమాలేసరికి రేవంత్ కాదనలేకపోయాడు. అంతా తిరుగుతూ ఊరు చివరున్న సెలయేరుకి చేరుకున్నారు రేవంత్, మైథిలి. ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే మీ ఊరే రావాలి, భలే బావుంది అని చల్లగా తాకుతున్న గాలిని ఆస్వాదిస్తూ అంది మైథిలి. ఆమె ప్రతి చిన్న విషయానికి సంబరపడిపోతూ ఉండటం రేవంత్కి సరదాగా అనిపించింది. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాను, నాకేమీ అనిపించట్లేదు అని మైథిలి వైపు చూస్తూ అన్నాడు. రేవంత్, ఈ సెలయేర్లో ఎప్పుడైనా ఆడుకున్నావా? భలే సరదాగా ఉంటుంది కదా అంటూ వంగుని దోసిళ్లతో సెలయేర్లో నీటిని పట్టి అతని మీదికి విసిరింది. హేయ్, ఏం చేస్తున్నావు అంటూ అతను చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. మైథిలి సంతోషంగా నవ్వుతూ నీళ్లతో ఆడుకుంటూ అతని మీదకి నీళ్ళని విసురుతూనే ఉంది. ఆమె నాపటానికి దగ్గరగా వచ్చిన రేవంత్ 2 చేతులు గట్టిగా పట్టుకోగానే ఉత్సాహంగా నవ్వేస్తూ అతని గుండె మీద వాలిపోయింది మైథిలి. 2 నిమిషాల తర్వాత అతనికి అంత దగ్గరగా ఉన్నానన్న స్పృహ వచ్చేసరికి మైథిలి అతని నుండి వెంటనే దూరం జరగబోయింది. కానీ రేవంత్ ఆమె చేతులు వదలకుండా ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె కళ్ళల్లో భయం పెదవుల్లో చూపిస్తుంటే కనురెప్ప వేయకుండా తన పెదాల్నే చూస్తున్న అతని చూపులకి సిగ్గుతో తలదించుకుంది మైథిలి. ఇష్టంగా సిగ్గుపడుతున్న ఆడపిల్లని వదలాలనిపించలేదు రేవంత్కి. కానీ తన విచక్షణ గుర్తొచ్చింది. వెంటనే స్పృహలోకొచ్చి వెళ్దామా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ మైథిలిని విడిచిపెట్టి ముందుకు నడిచాడు. అదంతా గుర్తు రాగానే మైథిలి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అతనితో తన జీవితాన్ని ఊహించుకుంటూ కమ్మని కలలు కంటూ కళ్ళు మూసుకుంది మైథిలి. సుగంధి సంతోష్లో పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత రాధిక, ప్రకాష్, సమీక్ష ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. సమీక్ష ప్యాక్ చేసిన లగేజ్తో పాటు బయటకొచ్చి నిల్చుంది. రాధిక కళ్ళు కన్నీళ్లతో నిండుండగా సమీక్ష తనక్క సుగంధి కోసం చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. అప్పుడే వచ్చిన సంతోష్, మావయ్య, సుగంధిని ఎందుకు తీసుకెళ్లట్లేదు? తన్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని అనగానే రాధిక, ప్రకాష్ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. తన చదువు పూర్తి కాలేదు, ఏదో సాధించాలని తనకంటూ ఒక కల ఉంటుంది. దానికి ఈ పెళ్లి అడ్డవ్వకూడదు. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎంతవరకు చదువుకుంటుందో తనిష్టం. ఆ తర్వాత నేనే తీసుకొస్తాను. సంతోష్ అంటూ తల్లి పద్మ వైపు చూశాడు. ఆమె కూడా అంగీకారంగా నవ్వగానే సమీక్ష పరిగెత్తుకుంటూ తన అక్క కోసం వెతుకుతూ ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళింది. దిగులుగా బావి దగ్గర కూర్చొనున్న సుగంధి దగ్గరకొచ్చి, అక్క, నువ్వు కూడా మాతో వస్తున్నావు, బావ ఏమన్నాడో తెలుసా అంటూ సంతోష్ చెప్పిన మాటలన్నీ చెప్పగానే సుగంధి సంతోషంగా ఒక్క ఉదుట్న తన గదిలోకొచ్చి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది. గదిలోకొచ్చిన సంతోష్ ఆనందంగా బట్టలు సర్దుకుంటున్న సుగంధిని చూసి మరేమీ మాట్లాడలేక అతని నిర్ణయానికి తృప్తిగా నవ్వుకొని గదిలో నుండి బయటకొచ్చేశాడు. తల్లి రాధిక మనసు కూడా సంతోషంతో నిండిపోయింది.
అర్థం చేసుకునే మంచి అల్లుడు దొరికినందుకు గుండెలో భారం దిగిపోయినట్టు తృప్తిగా ఊపిరి వదిలి, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా ఇంటికి వెళ్తున్నాము. అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఒక్కదాన్నే ఎలా తీసుకెళ్తాం? ఇద్దరూ కలిసి రావటం మంచిది. అది ఆచారం కూడా అని అన్న రాధిక మాటలకి మొదట సంతోష్ ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళు ఒత్తిడి చేసి అది పద్ధతి ఆచారం అనటంతో అతనికి ఒప్పుకోక తప్పలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక్క సుగంధి తప్ప. తనతో పాటు సంతోష్ కూడా వస్తున్నాడని తెలిసేసరికి ఆమె మొహం నీరసంగా మారిపోయింది. ఆమెలోని నిరాశని అర్థం చేసుకున్నాడు సంతోష్. ఒక్క 2 రోజులు, ఆ తర్వాత తిరిగొచ్చేస్తాను. సుగంధిని చూస్తూ మనసులోనే అనుకున్నాడు. సుగంధికి సంతోష్కి ప్రత్యేకంగా ఒక కారు మాట్లాడారు. రాధిక, ప్రకాష్, సమీక్ష మరో కారులో బయలుదేరగా సుగంధి సమీక్షని తమతో పాటు తమ కారులోనే వచ్చేలా ఒత్తిడి చేసింది. ఇంటికి చేరుకునే వరకు వాళ్ళల్లో ఎలాంటి మాటలు లేవు. ఇంటికొచ్చిన తర్వాత రాధిక చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి హారతిస్తూ సుగంధి సంతోష్ని కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. సంతోష్ ఉన్న 2 రోజులు ఆ కుటుంబంతో ఆనందంగా గడిపాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుగంధి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంతోష్ ఆ ఇంటికి మొదటిసారి రావటంతో సమీక్షనే సందడిగా తిరుగుతూ ఇల్లంతా చూపించింది. దగ్గరలో ఉన్న పార్కుకి కూడా తీసుకెళ్ళింది. సుగంధిని రమ్మంటే తన ఆరోగ్యం బాలేదని వంక చెప్పి గదిలోనే ఉండిపోయింది. సంతోష్ ప్రవర్తన రాధికకి చాలా నచ్చింది. మొదట బాధపడినా ప్రకాష్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయింది. ప్రకాష్ అతను తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. అందరూ తృప్తిగానే కాదు, సంతోషంగా కూడా ఉన్నారు. ఒక్క సుగంధి తప్ప. 2 రోజుల తర్వాత సంతోష్ ఇంటికి బయలుదేరుతూ రాధిక, ప్రకాష్ల ఆశీర్వాదం తీసుకుని పక్కనే నిల్చున్న సుగంధి వైపు చూశాడు. ఆమెలో ఎలాంటి భావం లేదు. అతని వైపు చూడట్లేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సంతోష్ సుగంధి వైపు చూస్తూ మనసులోనే అనుకుని బయలుదేరాడు. ఆ రోజు 2nd సెమిస్టర్ స్టార్ట్ అయిన మొదటి రోజు. చాలా రోజుల సెలవుల తర్వాత అందరూ కలుసుకోవటంతో సెలవుల్లో ఏం జరిగాయో, ఏం చేశారో ఎగ్జైట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు. సమీక్ష తన స్నేహితులందరికీ సంతోష్కి, సుగంధికి జరిగిన పెళ్లి గురించి చెప్పింది. అందరూ విని షాక్ అయ్యారు. ఏదో సినిమాలా ఉంది, కానీ అక్క పెళ్ళైపోయింది. నా తరపున విషెస్ చెప్పు అని ప్రవల్లిక అనగానే మిగతా వాళ్ళు కూడా ప్రవల్లికనే అనుసరించారు. 2వ రోజు మైథిలి పుట్టినరోజు అవ్వటంతో రాత్రి 12 గంటలకి సమీక్ష ఫోన్ చేసింది. హ్యాపీ బర్త్డే బేబీ, ఎలా ఉన్నావు అని సంతోషంగా పలకరించింది సమీక్ష. ప్రతి సంవత్సరం నువ్వే ముందు చేస్తావు, ఈసారి చేస్తావా లేదా అని నీ కాల్ కోసమే చూస్తున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పి థ్యాంక్ యూ చెప్పింది మైథిలి. చాలాసేపు ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు. సుగంధి పెళ్లి గురించి విని మైథిలి కూడా షాక్ అయ్యి, అందుకే అంటారు పెళ్ళిళ్ళు ముందే రాసి పెట్టుంటాయంట, ఎవరితో రాసి పెడితే వాళ్ళతోనే జరుగుతుంది అని నవ్వుతూ చెప్పి తనకి రేవంత్ మీద ఉన్న అభిప్రాయాన్ని మొదట సమీక్షకే చెప్పింది. మైథిలి కాలేజ్కి వెళ్ళిన తర్వాత రేవంత్ కోసం చూసింది. కానీ ఎక్కడా కనిపించలేదు. అతను విష్ చేస్తే బాగుంటుందని అతని కోసం ఎదురుచూస్తూ మొబైల్ వంక పదే పదే చూసుకుంది. అప్పుడే మైథిలి దగ్గరకొచ్చిన విశాల్ పుట్టినరోజు పాపాయికి శుభాకాంక్షలు అనగానే అతని వైపు విచిత్రంగా చూసింది. అదే హ్యాపీ బర్త్డే, అదే తెలుగులో చెప్పాను, అయినా మనకి తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు లేదు అని సరదాగా నవ్వేస్తూ స్నేహితులతో కలిసి కేక్ తీసుకొచ్చి మైథిలితో కేక్ కట్ చేయించాడు విశాల్. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ రేవంత్ కనిపించకపోవటంతో విశాల్ వైపు తిరిగి, రేవంత్ ఎక్కడా, ఉదయం నుండి కనిపించలేదు అని అడిగింది మైథిలి. విశాల్ భుజాలు 2 ఎగిరేస్తూ, వాడికి హెల్త్ బాలేదు, అందుకే రూమ్లో ఉన్నాడు, నీ పుట్టినరోజని చెప్పలేదు, తీసుకొచ్చేవాడిని అంటూ విశాల్ తన వాటా కేక్ ముక్క తీసుకొని పక్కకెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఉండేది విశాల్, రేవంత్ మాత్రమే. విశాల్ కాలేజ్లో ఉన్నాడు. రేవంత్కి ఆరోగ్యం బాలేదు, ఒంటరిగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి క్లాసెస్కి హాలిడే ఇచ్చి రేవంత్ దగ్గరికి బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే తలుపు కొడుతూ పిలవబోయింది మైథిలి. అది కొంచెం తెరిచుండేసరికి
రేవంత్ని పిలుస్తూ నెమ్మదిగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళింది. ఆమె ఒక్కో అడుగు వేస్తూ ఉండగా పైనుండి ఒకేసారి గులాబీ రేకుల వర్షం పడగానే మొదట తుల్లిపడి ఆ తర్వాత ఆశ్చర్యంగా పైకి చూసింది. గులాబీ రేకులతో పాటు ఆమె కాళ్ళ దగ్గరికి ఓ లెటర్ వచ్చి పట్టంతో దాన్ని చేతిలోకి తీసుకొని మనసులో అలజడి రేగుతుంటే నెమ్మదిగా తెరిచి చూసింది. నిన్ను మొదటిసారి కాలేజ్కి దగ్గరలో ఉన్న గుడి దగ్గర చూశాను. ఆ అమ్మాయి బావుంది అనుకున్నాను, కానీ అదే అమ్మాయిని ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు సతీష్ని ఎదిరించాలనుకున్నావే, అప్పుడు నీ ధైర్యానికి పడిపోయాను. కానీ నేను నచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగే టైపు కాదు. ఆ రోజు శ్యామ్తో నువ్వు వెళ్ళిన రోజు నిన్ను కాపాడ్డానికి వచ్చానని నువ్వనుకున్నావు. కానీ నన్ను నేనే కాపాడుకోవడానికి, నన్ను నేనే బ్రతికించుకోవటానికి వచ్చాను. మా ఊరొచ్చినప్పుడు చాలాసార్లు నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకున్నాను. కానీ సందర్భమే రాలేదో, ధైర్యమే సరిపోలేదో నాకు తెలీదు. ఇంకా ఆలస్యం చేయకూడదనుకుంటున్నాను. నేను నీతో పాటు కలిసి ముసలోడినవ్వాలనుకుంటున్నాను. నేను నీలో కరగాలి. నా వయసు మొత్తం నీతోనే కలిసి పెరగాలి. హ్యాపీ బర్త్డే మై డియర్ క్వీన్. ఇంకా ఐ లవ్ యూ. నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. పైనే ఉన్నాను. అది చదవగానే మైథిలికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కడుపులో అంతా చెప్పలేని ఆనందం. ఆ భావమేంటో అర్థం కావట్లేదు. తన భావాలకి అర్థమేంటో తెలియక రేవంత్ తన కోసం ఎదురు చూస్తున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ రేవంత్ కనిపించలేదు. గది తలుపు తెరుచుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. గదంతా అందంగా అలంకరించబడింది. ఓ చిన్ని టేబుల్ మీద కేక్ కనిపించింది. పైనుండి వేలాడుతున్న తన ఫోటోలు రకరకాల భంగిమలో ఉన్నాయి. కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుండి రేవంత్తో కలిసి ఊరు వెళ్ళినంత వరకు ఒక్కో రోజు ఒక్కో ఫోటో ఆ గది నిండా వేలాడుతూ కనిపించాయి. అవన్నీ చూస్తుంటే మైథిలి మొహం మెరిసిపోతుంది. ఆ గదిలోనే రేవంత్ ఓ పక్కగా ఉన్నాడు. ఆమె దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, మైథిలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తనకెదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇది నేనే చెప్పాలనుకున్నాను అని సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ అతని నుదుటి మీద ముద్దిచ్చింది మైథిలి. 2 వారాల తర్వాత సమీక్ష కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మగపిల్లలు పంచకట్టులో, ఆడపిల్లలు చీరకట్టులో వచ్చారు. సమీక్ష ఆ ప్రోగ్రాంకి యాంకరింగ్ చేసింది. ప్రవల్లిక స్పీచ్ ఇచ్చింది. అందరు ఆడపిల్లలు ముగ్గుల పోటీలో పాల్గొనగా జాస్మిన్ డాన్స్లో పార్టిసిపేట్ చేసింది. ఆ రోజు మధ్యాహ్నమే ప్రోగ్రాం అయిపోవటంతో ఇంటికి బయలుదేరింది సమీక్ష. బస్టాప్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండగా చాలా రోజుల తర్వాత తను వినాలనుకున్న గొంతు ఎక్కడి నుండో దూరంగా వినపడుతుంది. ఆమె గుండె లయ తప్పి వేగం పెరుగుతూ ఉండగా చుట్టూ చూసింది సమీక్ష. కొంచెం దూరంలో విశాల్ బండి మీద కూర్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఆమెను చూడలేదు. ఒక్క నిమిషం కూడా సమీక్ష వృధా చెయ్యాలనుకోలేదు. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విశాల్ అని పిలవగానే తలెత్తి చూశాడు విశాల్. పింక్ కలర్ శారీలో బుట్టబొమ్మలా ఉంది సమీక్ష. కానీ విశాల్ ఓసారి తలెత్తి చూసి ఆమెనేమీ పట్టించుకోకుండా మొబైల్లో ఎవరితోనో కోపంగా మాట్లాడుతున్నాడు. అతన్ని చూసిన ఆనందం అతని చేతికి కారుతున్న రక్తాన్ని చూడగానే మొత్తం ఆవిరైపోయింది సమీక్షకి. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, ఇంతగా రక్తం కారుతుంది, చేతికేమైంది? సమీక్ష కంగారు పడుతూ అతని చేతిని అందుకోగానే విశాల్ మాట్లాడుతున్న కాలు కట్ చేసి, ఏంటి అంటూ సీరియస్గా చూసి అతని చెయ్యి లాక్కున్నాడు. ఆల్రెడీ నీ చేతికి దెబ్బ తగిలింది, పైగా మళ్ళీ రక్తం కారుతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ అతని చేతిని మళ్ళీ అందుకుంది సమీక్ష. విశాల్ ఆమె చేతుల నుండి విసురుగా తన చేతిని లాక్కొని, సమీక్ష, స్టాప్ క్రయింగ్. ఇక్కడ నువ్వు సీన్ చేయొద్దు. ఇది పబ్లిక్ ప్లేస్ అన్న విషయం గుర్తుందా? నా గురించి నేను జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నీ బస్సు వచ్చే టైం అయింది, ఏడుపాపి వెళ్ళు అని కోపంగా అరిచాడు. సమీక్ష అతని వైపు భయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని నుండి దూరంగా వెళ్ళలేక నెమ్మదిగా నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ బస్ స్టాప్లోకి వచ్చి నిల్చుంది. విశాల్ అక్కడ కనిపించలేదు. బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సమీక్షకి తన మీద తనకే కోపం వచ్చింది. బస్సు రాగానే కన్నీళ్లు తుడుచుకుంటూ
కోపంగా తన సీట్లోకెళ్ళి కూర్చొని అదే కోపంతో ఇంటికి చేరుకుంది. తల్లితో కూడా మాట్లాడకుండా ఆమె గదిలోకి వెళ్ళిపోయి బాత్రూంలోకి దూరి చాలాసేపు ఏడ్చింది. కాసేపటికి తల్లి పిలుపుతో తేరుకుంది సమీక్ష. వెంటనే నైట్ డ్రెస్ మార్చుకొని అద్దంలో తన్ని తాను ఓసారి చూసుకొని తను ఏడ్చిన విషయం తల్లి గుర్తుపట్టదని అర్థమయ్యాక గదిలో నుండి బయటకొచ్చింది. తల్లితో కాలేజీలో జరిగిన విషయాలన్నీ చెప్పి అమ్మా, నాకు ఆకలి కాలేదు, నేను పడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళబోయింది. ఇంత త్వరగానా? భోజనం చేసి వెళ్ళు అరిచింది రాధిక. లేదమ్మా, అలసిపోయాను, కాలేజీలో తిన్నాను, తల నొప్పిగా ఉంది, పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది సమీక్ష. ఏంటో ఈ పిల్లలు అర్థం కారు. ఒక్కోసారి రాత్రి 1 గంట వరకు ఉంటారు, ఇప్పుడేమో 7ంటికే పడుకుంటా అంటుంది అని తనలో తనే తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది రాధిక. సమీక్ష ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. రెండో రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచింది. తల్లి ముందు రోజే చెప్పటంతో ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది. పూజ చేయించుకుని తిరిగొస్తూ ఉండగా పార్క్ వైపు ఓసారి చూడమని తన మనసు పదే పదే చెప్తుంది. కానీ అవసరం లేదని మొండిగా తనకి తానే చెప్పుకొని తలదించుకుని ముందుకు నడిచింది సమీక్ష. తనకి ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి తలపైకెత్తి చూసింది. ఇంకా ఎవరు? విశాల్ కనిపించాడు. తన చూపు ముందుగా అతని చేతి వైపు మళ్ళింది. దానికి కొత్తగా కట్టుకట్టి డ్రెస్సింగ్ చేసి ఉండటంతో తనలో బెంగపోయినట్టు ఊపిరి వదిలి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని నుండి పక్కకి జరిగి ముందుకు నడుచుకుంటూ వచ్చింది. సమీక్ష, నేను నిన్ను చూడటానికే వచ్చాను అని విశాల్ విసుగ్గా అన్నాడు. వెనక్కి తిరిగి అతని వైపు చూసింది కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంతే మొండిగా ముందుకు వెళ్ళిపోయింది సమీక్ష. ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామా అంటూ ఇద్దరూ ఎప్పుడూ కూర్చునే బెంచ్ వైపు వేలు చూపించి అడిగాడు. సమీక్ష తల అడ్డంగా ఊపి అతన్ని పట్టించుకోకుండా ముందుకు నడిచింది. సమీక్ష, నన్ను ఇరిటేట్ చేయకు. ఆయన చిన్న చిన్న విషయాలకే అతిగా ప్రవర్తిస్తావెందుకు? నా చేతికేదో దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది, పబ్లిక్ ప్లేసులో ఒళ్ళుపాయ మర్చిపోయి పరిగెత్తుకుంటూ రాకపోతేయే ఆయన చూసినప్పుడు మామూలుగా మాట్లాడలేవా అని విసుగ్గా కోపంగా గట్టిగా అరిచాడు విశాల్. సమీక్ష ముందుకడుగులు వేయకుండా అక్కడే ఆగిపోయింది. విశాల్ ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో అనబోతూ ఉండగా తలెత్తి అతన్ని చూసింది సమీక్ష. కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను. ఓవైపు ఏడుస్తూనే వేలు చూపించి బెదిరించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.